భక్తుడైన దావీదునంట దేవుడంట ఆయన ప్రేమిస్తూ ఉన్నాడంటండి. దావీదు దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాడంట. ప్రేమిస్తున్నాడు గనక దావీదుకి ఎన్ని శ్రమలండి, ఎన్ని కష్టాలండి. తన సొంత వారి చేతే తరమబడిన పరిస్థితి, తన అయిన వారి చేతే, సొంత మరి ఇంట్లో వాళ్ళ చేతే, ఒక పక్క మామ చేత, ఒక పక్క తన సొంత కుమారుడి చేత తరమబడుతూ శ్రమలో కష్టాల్లో మరి అడవుల్లో తన జీవితాన్ని గడుపుతున్న దినాల్లో ఆయన ఎన్నో శ్రమలను అనుభవిస్తూ కూడా దేవుణ్ణి ప్రేమించేవాడిగా ఉన్నాడంటండి. హల్లెలూయా. మనకు కూడా ఎన్నో రకాలైన కష్టాలు వస్తున్నాయి కదండి. మన సొంత వారే మనల్ని నిందిస్తూ ఉన్నారు, మన అయినపోయిన వారే మనల్ని అవమానపరుస్తూ ఉన్నారు. ఇదిగో మనం చేసిన ఆయా ఉపకారాలను మర్చిపోయి మనల్ని నిందించేవారిగా మన సొంత వారు ఉన్నప్పుడు, అయినా కానీ మనం ఆ పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి విడవక ప్రేమిస్తే ఆయన ఏమంటున్నాడంటే, అతడు నా